యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏయ్ నువ్వేంట్రా, అసలు నీకు ఇంట్లో ఏం జరిగినా పట్టదా? ఈ ముసల్ది నన్ను తగులుకుందేంటి? అయినా నాకు కావాల్సింది వాడు పోవడమే. ఈ ముసల్దానికి ఆ సంగతి తెలీదు. నేను మళ్ళీ చేసినా మళ్ళీ చేస్తానని పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోనే లేదు. నేను కూడా చాలాసార్లు చేశాను అత్తయ్య, లిఫ్ట్ చేయలేదు. తర్వాత వచ్చుంటారేమో అనుకున్నాను, కానీ తెల్లారి చూస్తే ఇంకా రాలేదు. ఎప్పుడైనా మనసు చెడితే 1-2 గంటల్లో ఇంటికొచ్చేసేవాడు. తెల్లారినా ఇంటికి రాలేదంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. నిన్న అలేఖ్య ఈ ఇంట్లో ఏమీ కాకుండా ఉంటే ఎలా అని మావయ్య గారిని మాటివ్వమని అడిగినప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇలా అడుగుతోంది అనుకున్నా. కానీ ఇప్పుడు తను ఇలా అడగడంలో అర్థం ఉందనిపిస్తోంది. దేవాంశ్ విషయంలో అలేఖ్యకి ఆ సందేహం రావడంలో తప్పే లేదు. పర్వాలేదులే అక్క, కలిసి బతకాలి అన్నప్పుడు ఆ మనిషిలో మనకిష్టమైనవే కాదు, ఇష్టం లేని వాటిని కూడా భరించాలి, తప్పదు. రాత్రి ఉండాల్సిన చోటనే ఉన్నా అన్నాడు. మరి ఎక్కడున్నాడో, ఎంత ముఖ్యమైన పనిలో ఉండి ఉన్నాడో. కానీ పొద్దున్నైనా వచ్చేసుంటే బాగుండేది. పంతులు గారు గుళ్ళో హోమం చేయమన్నారు కదా, దేవాంశ్ లేకపోతే ఎలా? బామ్మగారు, నేను ఫోన్ చేస్తే తీస్తాడో లేదో తెలియదు. తీసినా గుడికి రమ్మంటే వస్తాడో రాడో తెలియదు. మీరు ఫోన్ చేసి రమ్మనండి. వస్తాడో రాడో ఏంటి? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. నాకేం భయమా? హలో ఇందు. మనవడా, ఏమైంది మనవడా? ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నేనేం చేశాను ఇందు? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో అన్ని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నిన్ను మాట్లాడనిస్తే నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తావు. నేను చెప్పేది మాత్రమే విను. ఈరోజు గుళ్ళో హోమం చేయించడానికి వెళ్తున్నావు. నువ్వెక్కడున్నా సరే అరగంటలో గుళ్ళో ఉండాలి. అది కాదిందు. మాట్లాడొద్దన్నానా? మాట్లాడొద్దంతే. పంతులు గారు చెప్పింది విన్నావు కదా, ఈ హోమానికి నువ్వు తప్పకుండా రావాలి. నీ చేతుల మీదుగా. ఇందు అది కాదు. ఏం మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు వస్తున్నావు, అరగంటలో అక్కడ ఉంటున్నావు. రాకపోతే నా మీద ఒట్టే. ఇందు ఇలా ఇరికిస్తున్నావేంటి ఇందు? వస్తాడు, మీరందరూ రెడీ అవ్వండి. ఏమైంది దేవాంశ్? మా ఇందు ఫోన్, గుళ్ళో హోమం జరిపిస్తున్నాం రావాలి అని. మరి వెళ్ళు. ఇక్కడ వైదేహిని ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలను? మేమున్నాం కదా బాబు, నువ్వు వెళ్ళు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కూడా తోడవుతాయి. నువ్వు వెళ్ళిరా బాబు. నువ్వు వచ్చేంత వరకు నేను ఉంటాను దేవాంశ్, వెళ్ళిరా. సరే. వైదేహి, అలేఖ్యతో నిశ్చితార్థానికి దేవుడి ఆశీర్వాదం తోడు కావాలని అక్కడ హోమం చేస్తున్నారు వైదేహి. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మన బంధం మీద ఏ నీడా పడకూడదని. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు కళ్ళు తెరవాలి వైదేహి. నా కోసం నవ్వుతూ ఎదురు చూడాలి.
దేవాంశ్ ఏంటి ఇంకా రాలేదు? హోమానికి తప్పకుండా వస్తాడు కదా? లేకపోతే హోమం జరగలేదు, అన్ని ఆటంకాలే అని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసినా చేస్తాడు. బామ్మ ఒట్టేసి మరీ చెప్పింది కదా, తప్పకుండా వస్తాడు. ఇక మిగతాదంటావా? అంతా జరుగుతుంది, జరిపిస్తా. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయించాలి? కొడుకు, కోడలు. అలాగేనమ్మా. మహాదేవ్ జై నమ, ఆదిదేవ్ జై నమ, పరమపురుషాయ నమ, పరమాత్మికాయ నమ, ఓం చతుర్వేద పండితాంగ్రియాయ నమ. ఈ టైంలో దేవాంశ్ కూడా ఉంటే బాగుండు. ఇద్దరి పేర్ల మీద అర్చన జరుగుతోంది కదా, ప్రస్తుతానికి అది చాలు. దేవాంశ్ చూస్తాడు. దేవాంశ్ నామ దేశ్య, ధర్మపత్ని వైదేహి నామ దేశ్య, సహ కుటుంబానాం. పంతులు గారు, వైదేహి పేరున అర్చన చేయిస్తారేంటి? కొడుకు కోడలు అంటే దేవాంశ్ వైదేహినే కదమ్మా. కోడలు కాదు పూజారి గారు, కాబోయే కోడలు. అలేఖ్య అని చెప్పాను. అవునా అమ్మా? కొడుకు కోడలు అంటే దేవాంశ్ వైదేహి అనుకున్నాను. ఏదో శబ్దంలో వినపడలేదు. మా కుటుంబం మీకు బాగా తెలిసి మా అందరి పేర్లు గుర్తున్నందుకు సంతోషం పంతులు గారు. కానీ అలాగే వైదేహి చనిపోయిందని కూడా తెలుసు కదా. చనిపోయిన వైదేహికి దేవాంశ్కి ఎందుకు అర్చన చేయిస్తాం? ఆత్మశాంతి కోసం చేయించొచ్చు కదమ్మా. పైగా దేవాంశ్ కూడా రాలేదు. వాళ్ళిద్దరి పేరున జరిపిస్తున్నారేమో అనుకున్నాను. అయినా నేనే సరిగ్గా వినాల్సింది. పంతులు గారు, దేవాంశ్ అలేఖ్యల పేర్ల మీద మళ్ళీ అర్చన చేయండి. దేవాంశ్ అలేఖ్య నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. పూజారి గారికి నీ గురించి తెలీదు. ఏం మనసులో పెట్టుకోకు. మళ్ళీ నీ పేరు మీద పూజ జరిపిస్తున్నారు కదా. దేవాంశ్ నామ దేశ్య, ధర్మపత్ని వైదేహి నామ దేశ్య, సహ కుటుంబానాం. ఇప్పుడు మళ్ళీ జరిపిస్తే ఏంటి ప్రయోజనం? జరగాల్సింది జరిగిపోయింది. దేవాంశ్ వైదేహి గురించి ఆలోచిస్తున్నాడని అనుకున్నాను. కాదు, వైదేహినే దేవాంశ్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతోంది. దేవాంశ్ ఉన్న ప్రతి చోట తనే ఉంది. అయినా ఇలా జరుగుతుందేంటి రాజా? నిశ్చితార్థం అంటే దేవాంశ్ వెళ్లి చితికిపోయాయి. ఉంగరం మీద అలేఖ్య బదులు వైదేహి ఉంది. ఇప్పుడు కూడా అలేఖ్య బదులు వైదేహి పేరున అర్చన జరిగింది. పంతులు గారేమో హోమం జరిపించండి, ఫలితం మీకే తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఫలితం ఏమనుకోవాలి? బామ్మగారు, మీరు లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి.
పంతులు గారు చెప్పింది హోమం గురించి. అది ఏ ఆటంకం లేకుండా దేవాంశ అలేఖ్యలు జరిపిస్తే చాలు. ఇదేదో పంతులు గారు సరిగ్గా వినిపించుకోకపోవడం వల్ల జరిగిన పొరపాటు. దీంతో ముడిపెట్టకండి. ఊర్మిళ, హోమం జరగని. कामः सततं जपेत आनन्दः कर्तमच्चैवाचिक्लेते इति विश्रुता ऋषयस्तेस्तयपुत्रा स्वयं सीतेऽपि देवता पद्मासने पद्मवूरू पद्माक्षी पद्मसम्भवे मम्मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषतां देवी सर्वकाम्याद्दसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अश्वस्याया विगोरदं विजानां भवसि माता मायुष्मन्तं करोतु माम्. వీళ్ళకి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. తీర్చాల్సిన అవసరం ఉంది. పద. అత్తయ్య, హోమం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాం. అలాగే ఊర్మిళ. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దేవాంశ్ వైదేహిలు ఇద్దరు ఒక్కటేనని చెప్పకనే చెప్తున్నాడా ఆ దేవుడు? ఏమైంది? ఆగు. రింగ్ అవుతోంది కానీ వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కొంపతీసి వీడు హ్యాండ్ ఇవ్వట్లేదు కదా. అడ్డంగా దొరికిపోతాం. పరిస్థితులు చూస్తుంటే అలాగే దొరికిపోయేలా ఉన్నాం. గుడ్లు అడుగు పెట్టామో లేదో ఎంత పెద్ద షాక్ తగిలిందో చూసావు కదా. పెద్దనాన్న దేవాంశ్ అలేఖ్యల పేరుల మీదుగా అర్చన చేయమంటే ఆ పంతులేమో వైదేహి దేవాంశల పేరు మీద అర్చన జరిపించాడు. ఇలాంటివి ఇంకో 2-3 సంఘటనలు జరిగితే అలేఖ్య దేవాంశల పెళ్లి జరగకూడదు అన్న నిర్ణయానికి అందరూ వచ్చేస్తారు. ఏ ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడవా? అరే నిజం మాట్లాడుతున్నాను ఊర్మిళ. పంతులు చెప్పింది మర్చిపోయావా? దేవాంశ్ అలేఖ్యలు కలిసి జరిపించే హోమం ఏ ఆటంకం లేకుండా జరిగితే దేవాంశ్ వైదేహిల పెళ్లి కూడా జరుగుతుంది. లేదంటే అసలు ఈ పెళ్లి జరిపించాలా లేదా అని పెదనాన్న ఆలోచనలో పడతారు. అందుకే కదా ఏ ఆటంకం వచ్చినా అంతా బాగా జరిగిందని నమ్మించడానికే ఈ దొంగ స్వామీజీని పిలిపిస్తున్నాం. కానీ వీడేమో ఫోన్ తీయడం లేదు. దేవాంశ్ కూడా ఇంకా రాలేదు. అసలే రాత్రంతా ఎక్కడున్నాడో తెలీదు. ఒకవేళ రాత్రంతా వైదేహి దగ్గరే ఉన్నాడేమో. గుడికి వైదేహితో కలిసి వస్తే నోరు ముయ్యకపోతే నాలుక కోస్తా. ఇప్పటికే స్వామీజీ ఫోన్ తీయక నేను టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో నీ టెన్షన్ ఒకటి. అసలు వీడెక్కడ చచ్చాడో ఏంటో. శుభం భూయాత్. నేను కోరుకున్నట్టు నాకు ఉద్యోగం వస్తుంది కదా? ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది. వెళ్ళు. సరే స్వామి. హలో బాబు, నీకు ఉద్యోగం వచ్చింది. అలాగా? నిజంగా ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం అండి. సరే ఉంటాను. స్వామీజీ, స్వామి, స్వామి మీరు నిజంగా దైవ సమానులు స్వామి. మీరు అలా చెప్పేశారు, ఇలా ఉద్యోగం వచ్చేసింది స్వామి. శుభం భూయాత్. నిజంగా మీరు దేవుడు స్వామి. ఎంత ఆనందంగా ఉందో. ఆహా, స్వామీజీ, నా పేరు వాలి. ఒకసారి నా తలరాత హస్తరేఖల్ని చూసి నేను అనుకున్నవన్నీ జరుగుతాయా చెప్పండి స్వామి.
అది నేను చెప్తాను. ఎందుకంటే నేనేది చెప్తే అదే ఆయన చెప్తాడు. మనం చూస్తున్న దొంగ స్వామీజీ ఈయనే. ఫోన్ తీయడం లేదేంటి? స్వామీజీ వేషం వేసి ఫోన్లవి వాడితే భక్తులకి కోపం వచ్చి పగలగొడతారు బాలా. ఫోన్ని ఈయన దొంగ స్వామీజీనా? మరేంటి అంత కరెక్ట్గా చెప్పాడు? ఆయనకి ఎవరికో ఉద్యోగం వస్తుందని. కనిపించేదంతా నిజం కాదు నాయనా, అంతా మాయా. నీ మాయ చూపించాల్సింది ఇక్కడ కాదు, అదుగో ఆ దశరథ రామయ్య వాళ్ల దగ్గర. సరే బాలా, వాళ్ళకి నువ్వు చెప్పేదే వేదం కావాలి. అది నేను నీకు చెప్పింది అయ్యుండాలి. అదేంటో గుర్తుంది కదా? దేవాంశ్ అలేఖ్యలు భార్యాభర్తలుగా నిండు 100 ఏళ్లు హాయిగా బ్రతుకుతారు అన్న నమ్మకంతోనే ఇక్కడ్నుంచి వాళ్ళు వెళ్ళాలి. దేవాంశ్ అలేఖ్య నుదుటున సింధూరం పెట్టాలి. ఇద్దరూ కలిసి 7 అడుగులు వెయ్యాలి. అంటే ఇక్కడే సగం పెళ్ళైపోవాలి. అర్థమైంది కదా? నాకు చెప్పావు కదా, ఇక అంతా నేను చూసుకుంటాను. శుభం భూయాత్, శుభం భూయాత్. పని అవుతుందంటావా? నువ్వు ఏది కెలక్కుండా ఉంటే ఖచ్చితంగా అవుతుంది. నీ మీద నమ్మకంతోనే అక్కడ నా ప్రాణాన్ని వదిలేసి వచ్చాను స్వామి. నీ మీదే భారం వేయడానికి వచ్చాను. నా వైదేహి కోలుకునేలా చూడు. మళ్ళీ ఏ ఆటంకమూ లేకుండా ఇద్దరం సంతోషంగా బతికేలా చూడు. దేవాంశ్ ఇంకా రాలేదత్తయ్య. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. అవసరం లేదు, అక్కడ చూడు. ఇక్కడ కూడా తన లోకంలో తానున్నాడు. మనమెవరం పట్టం, ముఖ్యంగా నేను. ఇంత జరిగాక వాడే దారిలోకి వస్తాడమ్మా. నువ్వు రా చెప్తాను. దేవాంశ్, అందరూ నీకోసం ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఏ ఆలోచనలో ఉంటున్నావు? అదేం లేదమ్మా, మీ ఆలోచనలు ఒకటే, నా ఆలోచనలు ఒకటే. మీరు నేను సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. నేను నా సంతోషం కోసం వెతుకుతున్నాను. ఉన్న సంతోషం అంతా ఇక్కడ పెట్టుకొని ఎక్కడో వెతుకుతావేంటి దేవాంశ్? ఈ పెళ్లి జరగాలి, నువ్వు అలేఖ్య సంతోషంగా ఉండాలి. అది చూసే కదా ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండేది. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. రాత్రంతా ఎందుకు ఇంటికి రాలేదు? ఊర్మిళ, ఇప్పుడు అవన్నీ అడిగే సమయం కాదు, చోటు కాదు. హోమానికి టైం అవుతుంది. దేవాంశ్, త్వరగా తయారైరా. వెళ్ళు మనవడా, నువ్వు అలేఖ్యానే ఈ హోమం జరిపించాలి. అమ్మా అలేఖ్య, ఇద్దరి బట్టలు తీసుకొచ్చావుగా? తీసుకొచ్చా బామ్మగారు. పద దేవాంశ్. దేవాంశ్ వచ్చాడు. ఇప్పుడు మావయ్యని దొంగ స్వామీజీ వైపు డైవర్ట్ చేయాలి. అత్తయ్య, హోమానికి ఏర్పాట్లవుతున్నాయి. దేవాంశ్ రావడానికి కూడా టైం పడుతుంది. ఈలోగా ఎగ్జిక్యూటివ్ ఛాంబర్లో కూర్చోండి. మావయ్య గారు, మిమ్మల్ని కలవడానికి ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా వచ్చారు. ఆ పని కూడా అయిపోతుంది.
అలాగేనమ్మా, వెళ్దాం పదండి. స్వామి, నేను పెద్ద సమస్యలో ఉన్నాను. మీరే దారి చూపించాలి. నా సమస్య ఏంటంటే... తెలుసు నాయనా, వ్యాపారంలో దెబ్బతిన్నావు, ఊరంతా అప్పులు, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారన్న భయంతో ఉన్నావు, అంతే కదా? అంతే స్వామి. పెరట్లో తవ్వుకో, మీ తాతలు దాచిన లంకె బిందెలు దొరుకుతాయి, నీ అప్పులు తీర్చుకో. బా, ఇంకా రావట్లేదేంటి ఊర్మిళ? వస్తారులే, ఆగు. మీరు దేవుడు స్వామి, ఆశీర్వదించండి. శుభం భూయాత్. స్వామి, నా సమస్య ఏంటంటే... తెలుసు నాయనా, నీ పెళ్ళే నీ సమస్య కదా. నీ ఇంటికి తూర్పు దిక్కున 4వ ఇంట్లోనే నీకు తగిన అమ్మాయిని దేవుడు పుట్టించాడు. పోయి మాట్లాడుకో నాయనా. చాలా సంతోషం స్వామి. శుభం భూయాత్.